హాయ్ హలో పీపుల్, దిస్ ఇస్ కృష్ణ సుజాల్ రిపోర్టింగ్ ఫ్రమ్ సబ్బవరం. సో ఈరోజు మనది డే 3 అనమాట. డే 1 మనం అమలాపురం నుంచి వైజాగ్ వచ్చాం. డే 2 మనం వైజాగ్లో ఎక్స్ప్లోర్ చేసాం. ఈరోజు డే 3. ఈరోజు కూడా మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట. సో ఈరోజు కూడా సబ్బవరం నుంచి బయలుదేరాం. సో ఈరోజు మనం ఏ రూట్లో వెళ్తామంటే సబ్బవరం టు వైజాగ్కి నరవ రోడ్ ఉంటుంది అనమాట. ఆ రోడ్ చాలా బాగుంటుంది. ఆ రోడ్ మీకు చూపిస్తాను. యాక్చువల్లీ ఆ రోడ్ని నేను స్పెషల్గా బ్లాగ్ చేద్దాం అనుకున్నాను అనమాట. ఎందుకంటే ఆ రోడ్ అంత బాగుంటుంది. ఆ చుట్టుపక్కల ప్లేసెస్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఆ రోడ్డు మీకు చూపిస్తాను. సో లెట్స్ గో. యాక్చువల్లీ పెట్రోల్ లేదు, పెట్రోల్ కొట్టించుకోవాలి. పెట్రోల్ బంక్స్ ఏమి ఉండవు ఇక్కడ. పెట్రోల్ కొట్టించుకొని ఆ తర్వాత మళ్ళీ రూట్లో వద్దాం. ఓకే, పెట్రోల్ బంక్ వచ్చాం. పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకొని మళ్ళీ రూట్లో వెళ్దాం. ఓకే, 500 సరిపోద్ది అనుకుంటున్నాను మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. చూద్దాం. ఒక్కొక్కసారి ప్యాచ్ పడిందిలా చూస్తామని నేను బండి చూపిస్తాను. బైక్ గాలి మొత్తం తగ్గిపోయింది బ్యాక్ సైడ్ది. ఏం లేదా? సరే అన్న బ్రో, గాలి కొట్టయితే ఫ్రంట్ ఎలా ఉందో మరి. 40 బ్రో, గాలి కానాడు కూడా సరిపోయింది. లేకపోతే కామెడీ అయిపోతున్నా. అస్సలు లేదు కదా, సడన్గా తగ్గిపోయింది. నన్ను బాగానే ఉంది, ఎందుకో డౌట్ వస్తుంది ప్యాచ్ పడిందేమోనని. ఫ్రంట్ కూడా ఒకసారి చూసా, ఏం అలా జరిగింది. ఫ్రంట్ కూడా తక్కువే ఉంది. గాలి కొట్టించేసుకున్నాం, వెళ్ళిపోవడం. మొత్తం ఫుల్గా తగ్గిపోయింది. ఎందుకు తగ్గిందో తెలియట్లేదు. నా బ్యాక్ సైడ్ భయం వేస్తుంది. ఇప్పుడు ఏమైనా ఒక బైక్కి బ్యాక్ టైర్ ఏమైనా ప్రాబ్లం ఉన్నాయి కదా, ఏం చెంది వేయించి 1 ఇయర్ కూడా అవ్వట్లేదు బ్యాక్ టైర్. ఇలాగా పెందుర్తి వెళ్ళే రోడ్డు అనమాట. పెందుర్తి నుంచి కంచరపాలెం కాదు, పెందుర్తి నుంచి వేపకుంట, అలాగా గోపాలపట్నం, అలాగా నేడు జంక్షన్, అలా వైజాగ్, అదంతా వైజాగ్ అనమాట. సో ఇదొక రూటు, ఇది హైవే అనమాట. ఇదేంటంటే కొంచెం ఊర్లో నుంచి ఉంటుంది, షార్ట్ కట్ టైప్. కానీ కొంచెం రోడ్డు చాలా నేరాగా ఉండి కొంచెం చాలా డేంజర్గా ఉంటుంది అనమాట రోడ్డు. కానీ చాలా బాగుంటుంది రోడ్డు. బైక్స్కి బాగుంటుంది కానీ కార్స్కి వాటికి వెళ్తే కొంచెం రోడ్డు చిన్నది కదా, సరిగ్గా ఉండదు. ఓకే, ఇదే అనమాట నరవ రోడ్డు. ఇదంతా నరవ రోడ్ అనమాట. ఇది ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది ఈ రోడ్ అంతా. ఆ తర్వాత గోపాలపట్నం నుంచి అలాగ వైజాగ్ ఎక్కొచ్చు. చెప్పాను కదా గోపాలపట్నం మా మావయ్య వాళ్ళు అని, అలాగనమాట. అందుకనే రోడ్డు తెలిసింది నాకు. చాలా బాగుంటుంది కానీ రోడ్డు. ఓకే, గోపాలపట్నం వచ్చాం అనమాట. ఇది గోపాలపట్నం జంక్షన్. చిన్నప్పుడు ఎక్కువ గోపాలపట్నం వచ్చేవాళ్ళం అనమాట. ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఇక్కడే కదా, పెద్దమ్మ వాళ్ళ ఇంటికన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ ఉండేవాళ్ళం. గోపాలపట్నం వచ్చావని నాకు ఏంటంటే డెస్టినేషన్ పాయింట్ ఏమంటారు, ల్యాండ్ మార్క్ ఇదేనమాట. గోపాలపట్నం వచ్చామని తెలియడానికి ఇదేనమాట. ఇది ఎక్కడ ఉండేది కాదనమాట నాకు చిన్నప్పుడు. ఇది ఒక్కటే ఇలాగా పైన రైల్వే కిందేమో ఇలాగ ఉంటుంది అనమాట. వర్షం టైంలో సూపర్ ఉంటుంది ఇదనమాట. ఇది వచ్చామంటే గోపాలపట్నం వచ్చాం, అమ్మమ్మ వాళ్ళు వీళ్ళు వచ్చామని భలే ఎగ్జైట్ అయిపోయాడిని. సో ఇప్పుడు మనం కైలాసగిరి వెళ్తున్నాం కాబట్టి లాస్ట్ స్ట్రైట్ రోడ్లు వెళ్ళాం కదా. మనం ఇప్పుడు ఇది ఇంకో రోడ్డు చూపిస్తుంది 18 కిలోమీటర్స్ అని. ఆ రోడ్లో కాకుండా మనం ఇంకో రోడ్లో వెళ్దాం. మనకి ఇవేం తగలం అనమాట, ఎన్ఏడి అండ్ అటు సైడ్ ఏమి మెయిన్ సిటీ తగలదు. ఇది లెఫ్ట్ సైడ్కి వెళ్తున్నాం అనమాట మొత్తం వైజాగ్కి. సింహాచలం రోడ్డు ఒకటి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వర్షం పడడం వల్ల రోడ్లో వచ్చినా కానీ తీయలేకపోయాను. ఈసారి కుదిరితే తీస్తాను. సో ఇంకా మన నెక్స్ట్ డెస్టినేషన్ కైలాసగిరినే. టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోదాం. సూపర్ మీటిఆర్ 650 బాగుంది, కానీ ఎందుకో సేల్స్ ఎక్కువ వెళ్ళలేదు. సూపర్ మీటిఆర్ 650 జీటీ 650ని బీట్ చేయలేదు నన్ను అడిగితే. చాలా సైలెంట్గా వచ్చింది సూపర్ మీటిఆర్ మార్కెట్లోకి. సో అందుకనే ఎక్కువ ఎవరికి తెలియలేదేమో అనుకుంటున్నాను. నేనైతే చాలా ఎగ్జైట్ అయ్యాను సూపర్ మీటిఆర్ వచ్చినప్పుడు. ఫుల్ ఇంకా హార్లీ డేవిడ్సన్ సౌండ్ కూడా చూసారుగా ఎలా వస్తుందో. హార్లీ డేవిడ్సన్ లుక్తో వస్తుంది, బాగుంటుంది. ఇది విజయనగరం సింహాచలం రోడ్ అంట. ఇది అదే సింహాచలం టు విజయనగరం రోడ్ అంట. ఈ కారు చూడండి ఎలా ఉందో. జై తెలుగుదేశం, జై జై. మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ ఏం కనబడుతుంది నాకు అర్థం కావట్లేదు. వేసుకోవడంలో తప్పులేదు కానీ మరీ ఓవర్గా మొత్తం కారు
కారే పార్టీకి సంబంధించినలా ఉంది. పార్టీకి సంబంధించిన కారు కూడా అంత అలా ఉండదేమో. ఏంటి తార్ ఇదిగో, ఆ ఫ్రంట్ ఏమో తార్ రాక్స్ అదిగో. యంగర్ బ్రదర్ ఓల్డర్ బ్రదర్ మెటాలిక్ బ్లూ అనుకుంటా. ఇది బాగుంది కలర్. రోడ్డు చాలా పెద్దది, ఇది 4 లేన్ రోడ్డు. తార్ కన్నా తార్ రాక్స్ బాగా నచ్చింది నాకు, ఎందుకంటే పర్ఫెక్ట్ వైడ్ వచ్చింది అనమాట. లాంగ్ లెంత్ వచ్చింది. తార్ కొంచెం ఇంకా లెంత్ తక్కువ ఉంటుంది. రాక్స్ మాత్రం చాలా బాగుంది. పోలీసు వాళ్ళు ఎంత చక్కగా ఆపేస్తారో. ఇదిగో ఇదే అనుకుంటా సింహాచలం. వెళ్దాం సింహాచలానికి కూడా. రైడింగ్కి మాత్రం సూపర్ ఉంటాయి వైజాగ్ రోడ్స్, చాలా బాగుంటాయి. చాలామంది ఉన్నారు మోటో బ్లాగర్స్ ఇక్కడ. నేమ్స్ తెలియదు కానీ చూసాను, మనకు అన్నీ వస్తాయి రీల్స్లో. వైజాగ్కి నా బైక్ మీద రావాలని ఎప్పటి నుంచో అనుకున్నాను, చిన్నప్పటి నుంచో అనుకున్నాను అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంతా మ్యాక్సిమం ఇక్కడ అక్కడనే, అమలాపురంలోనే వైజాగ్లోనే మోస్ట్లీ నా చైల్డ్హుడ్ అంతా అయ్యింది. చాలా బాగా అనిపించింది అనమాట బైక్ వేసుకురాగానే వైజాగ్కి. నేను అనుకున్న డ్రీమ్ నెరవేరింది. కారు టో చేస్తుంది. ఇక్కడ ఏమన్నా నో పార్కింగ్ ప్లేసుల్లో పెడితే ఈజీగా పడికెళ్ళిపోతారు. ఎంజీ విన్సర్ బాగుంది కారు. ఈవీ పోలీసులు ఇద్దరు. రోడ్డు చాలా ఖాళీగానే ఉంది. ఈ మధ్యలో రోడ్డు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనుకుంటా, ఎందుకని ఎవరు వెళ్ళలేదు ఈ రోడ్డులో. అందుకని బస్సెస్ కూడా ఇటు సైడ్ వచ్చేసాయి. ఇంకా 10 కిలోమీటర్స్ ఉంది కైలాసగిరికి. ఓకే, సో బస్సెస్కి అంబులెన్సెస్ కంట ఈ రోడ్డు మాత్రం వెహికల్స్కి, కార్స్కి, బైక్స్కి అంట. కియా సైరోస్ చాలా వచ్చేస్తున్నాయి. కియా ఓడివి, ఎంజీ ఓడివి వస్తున్నాయి కార్స్. టాటా కర్వ్ ఒకటి అండ్ మహీంద్రా BE6 ఒకటి, 2 ఒకే టైంలో వచ్చాయి. టాటా కర్వ్ కూడా చాలా బాగుంది, కానీ నాకు ఎందుకు 2 సేమ్ అనిపించాయి అనమాట. కర్వ్ ఒకటిని BE6 ఒకటి. కానీ రెండిట్లో ఏది బాగుందని అడిగితే నాకైతే మహీంద్రా అనే నచ్చింది. BE6 ఈవీ. కర్వ్ కూడా ఈవీ ఉంది అండ్ పెట్రోల్ కూడా ఉంది. ఇంకా 3.7 కిలోమీటర్స్ ఉంది. ఇంకా తగలేదేంటబ్బా అనుకున్నాను. ట్రాఫిక్ తగిలింది బాగానే. టోల్ గేట్ ఉందంటే ఏంటి? ఓకే, ఫోటోషూట్ జరుగుతుందా? బైక్ అన్నా కైలాసగిరి వెళ్ళాలి, టైం లేదు. మోటో బ్లాగర్ అందుకని. బండి అసలు బాగాలేదు కదా. సరే సరే సరే, కంటెంట్ మాత్రం బాగా జరుగుతుంది మాకు. ఓకే అయిపోయింది. పర్లేదు పర్లేదు. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ఓకే, కైలాసగిరి గోయింగ్. ఘాట్ రోడ్డు బాగుంటుంది. ఎంతండి? 20? ఓకే, 2 వీలర్కి 20 రూపీస్. కైలాసగిరికి 2 కిలోమీటర్స్ చూపిస్తుంది ఇక్కడ నుంచి. ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. వ్యూ మాత్రం చాలా బాగుంది. చెట్లు కవర్ చేసేస్తున్నాయి కానీ వ్యూ చాలా బాగుంది. బీచ్ కనబడుతుంది చాలా బాగా. పైనుంచి చూద్దాం. ఇదొక వ్యూ పాయింట్, బాగుంది. చూద్దాం అలా ఉంది. చూడడానికి చాలా బాగా కనపడుతుంది వ్యూ మాత్రం. బైక్ వేసుకుని అక్కడ దగ్గర వెళ్ళిపోతే బలం ఉంటుంది కదా. అదిగో బీచ్. బాబా భలే కనబడుతుంది బీచ్. బాగుంది కదా వ్యూ. వెళ్ళిపోతాం పదండి. సో ఇదంతా ఘాట్ రోడ్ అనమాట. పైకి కొండ ఉంటుంది. మ్యాక్సిమం వచ్చేసినట్టే. భలే కనబడుతుంది ఇక్కడ నుంచి వైజాగ్ మాత్రం. జిప్ లైన్ ఇదిగో. జిప్ లైన్కి అక్కడనే వెళ్ళాలి. చూద్దాం అక్కడనే వెళ్ళడానికి ఉంటుందో లేదా. ఇదిగో జిప్ లైన్ అనమాట. లెట్స్ గో. పార్కింగ్ ఎక్కడ చేశాను బైక్. మళ్ళీ కైలాసగిరి చాలా లాంగ్ ఉంటుంది. చూద్దాం ఎంత టైంలో కవర్ అవుతుందో. టైం వచ్చేసి 2 అయింది.
ఇక్కడంతా కార్ పార్కింగ్. ఇక్కడ నుంచి నా మొబైల్లో తీస్తా. ఇక్కడ రైల్వే ట్రైన్ వెళ్తుంది ఇలాగ రౌండ్గా. ఇదిగో వెల్కమ్ టు కైలాస్ హిల్. రైట్ సైడ్ ఏమో జిప్ లైన్ అంట, లెఫ్ట్ సైడ్ ఏమో నార్మల్ పార్క్ అనుకుంటా. ఫస్ట్ స్ట్రైట్కి వెళ్ళి ఆ తర్వాత జిప్ లైన్ సంగతి చూద్దాం. హార్స్ రైడింగ్. ఇదంతా కొండ కదా, రోడ్డు పైకి వెళ్తుంటే కొంచెం ఆయాసంగా అనిపిస్తుంది. ఫుల్ వైజాగ్ వ్యూ కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా. అంతా ఫుల్ వైజాగ్ వ్యూ. ఇంకో బీచ్ దాకా కనబడుతుంది మొత్తం. చాలా బాగుంది వ్యూ మాత్రం, ఇలా కనిపిస్తుంది. ఇదంతా రైల్వే ట్రాక్ అనమాట. మొత్తం రౌండ్గా ఉంటుంది, చూపిస్తారు ట్రైన్ మీద మొత్తం వ్యూ అంతా. చాలా బాగుంటుంది. ఇదిగో ఇది చూసారుగా అంత బాగుందా. ఇక నేను లాస్ట్ టైం మీకు కైలాసగిరి అని ఒక పెద్ద బోర్డు చూపించాను చూడండి, కనబడుతుంది బాగుంది అని. ఇదిగో ఇదానమాట, ఇది కైలాసగిరి బోర్డు. దీనికి కొండ మీదకి వచ్చాం అనమాట మనం ఇప్పుడు. అదిగో అక్కడ మీకు స్కై బ్లూ కలర్లో కనిపిస్తున్నదంతా ఇసుక వల్ల అలా కనబడుతుంది అనమాట. అది దాటితే మీకు అదంతా లోతుకుంటుంది అనమాట. అందుకని అదంతా డార్క్ బ్లూ కలర్ కనబడుతుంది, అంత స్కై బ్లూ కలర్ కనబడుతుంది ఇసుక ఉండడం వల్ల. అక్కడి నుంచి ఇసుక ఉండదు, ఇంకా అదంతా లోతుగా ఉంటుంది అనమాట. యా ఇది మొత్తం టెంపుల్సే ఉన్నాయి అనమాట ఇక్కడంతా. ఇంకా జ్యూస్ స్టాప్ కాగాను ఇక్కడంతా ఫుడ్ కార్నర్. తర్వాత కొంచెం ఎక్స్ప్లోర్ చేసేసి విజిట్ అయిపోదాం. ఓకే, సో మనం కైలాసగిరి మెయిన్ అట్రాక్షన్ దగ్గర ఉన్నాం అనమాట. ఇదనమాట శివుడు పార్వతి స్టార్ట్ చేస్తాం. ఇదనమాట కైలాసగిరికి వచ్చిన నేమ్ వీళ్ళ వల్ల. ఇదిగో స్కై సైక్లింగ్ ఉంటుంది. ఇదిగో అక్కడి నుంచి వస్తున్నారు అలా సైక్లింగ్ చేసుకుంటా. నడిచినట్టు చూపుగా అయిపోయింది అనమాట. ఇంకా చాలా దూరం ఉంది. ఎగ్జిట్ ఎటో కూడా తెలియట్లేదు. త్వరగా దాటేసి వెళ్ళిపోతే మిగతా అన్నీ చూపించడానికి ఉంటుంది. మీకు కనిపిస్తుంది చూడండి, అదే డాల్ఫిన్ హౌస్ అనమాట. డాల్ఫిన్ హౌస్ బాగా ఫేమస్, బాగా కనిపిస్తుంది మ్యాప్స్లో. వైజాగ్కి డాల్ఫిన్ హౌస్ అని బాగా అంటారు. అక్కడ గ్రౌండ్ కనబడుతుంది చూడండి, అదే ఏఏ గ్రౌండ్స్ అనమాట, ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్. కైలాసగిరి బ్లాక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ మిగతా ప్లేసెస్ కూడా కవర్ చేద్దాం. ఇక్కడ ఒక బ్లాగర్ కలిసాడు అనమాట, హిందీ బ్లాగర్ అనమాట అతను. సో అతనితో చాలాసేపు మాట్లాడి టైం స్పెండ్ చేశాను. సో అయిపోయింది. ఆయన యూట్యూబ్ ఛానల్ పేరు సాహు స్టైల్ లైఫ్ అంట. ఆయన కూడా చెక్ చేయండి. నా గురించి వ్లాగ్ తీశారు ఆయన. ఆయన వ్లాగ్ చూస్తే మీకు కూడా కనబడతాను నేను. సో చెక్ ఇట్ అవుట్. సో లెట్స్ గో. ఓకే, ఎగ్జిట్కి వచ్చాం అనమాట. జిప్ లైన్కి వెళ్దాం అనుకున్నాను కానీ ఒక్కనే కదా, ఏం వెళ్తాం అందరితో కలిసి అని చెప్పి. అంటే చాలా బిజీగా ఉంది జిప్ లైన్. నెక్స్ట్ టైం వెళ్దాం కలిస్తే, ఫ్రెండ్స్తో ఎవరితో వచ్చినప్పుడు వెళ్తాను. సో నెక్స్ట్ దానికి వెళ్దాం పదండి. కైలాసగిరి నుంచి నెక్స్ట్ రిషికొండ అనుకుంటా, చూద్దాం పదండి. సో వీఆర్ లీవింగ్ కైలాసగిరి. బాగుంది, చాలా పెద్దగా ఉంది కానీ చాలా తీరిపోయింది ఎండలో కదా. సో నౌ వీఆర్ గోయింగ్ టు రిషికొండ బీచ్. ఇవన్నీ ఇక్కడ ఇటు ఒకే లేన్లో ఉంటాయి అన్నమాట. లాస్ట్ టైం మీకు చూపించిన తెన్నటి పార్క్ ఈ పక్కనే ఉంటుంది కైలాసగిరికి. కానీ కైలాసగిరి బాగా లేట్ అవుతుందని చెప్పి లాస్ట్ టైం రాలేదు. ఘాట్ రోడ్ ఎక్కుతున్నప్పుడు బాగుంటుంది, దిగుతున్నప్పుడు బాగుంటుంది. ఆ ఫీల్ని బీట్ చేయలేం అబ్బా. బ్రో నైస్ టైమింగ్. యా నెక్స్ట్ రిషికొండ. ఓహో యు ఆర్ స్టేయింగ్ దేర్. ఓకే లెట్స్ గో దెన్. ఓకే దిస్ ఈజ్ ద గైస్. వీళ్ళేమన్నమాట మనకి ఇందాక చెప్పాను కదా ఒక వ్లాగర్ అని, వెనకాల ఒక చిన్న వ్లాగర్ అనమాట. సో తనే మాట్లాడాడు కానీ వ్లాగింగ్ తీయడం మర్చిపోయాను. వాళ్ళతో మాట్లాడుతూ తను తీసాడు. ఇప్పుడు బాగానే దొరికారు. సో వీళ్ళతో కలిసి వెళ్ళిపోదాం పదండి. వాళ్ళు హిందీ వాళ్ళు అనమాట, ఇక్కడ జాబ్ చేస్తున్నారంట సాఫ్ట్వేర్ కంపెనీలో. సో మనకి హిందీ అంతగా రాదు, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం అనమాట. వాళ్ళకి ఇంగ్లీష్ బాగా నచ్చు, ఇంగ్లీష్లోనే కమ్యూనికేషన్ చేసుకుంటున్నాం. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది.
ట్రాఫిక్ బాగా ఎక్కువ ఉంది ఈ రోడ్డు. తెన్నేటి పార్క్ దాటేసి వచ్చాం అనమాట. అటు తెన్నేటి పార్క్. ఇప్పుడు ఇటంతా ఇంకా రిషికొండ రూట్ వస్తుంది. సూపర్ ఉంటుంది ఈ రోడ్డు మాత్రం. యారాడ, సీతపాలెం, గంగవరం అన్నీ అటు సైడ్ అనమాట బీచెస్. గాజువాక సైడ్ ఉంటాయి. వెళ్ళే రూట్లో అవన్నీ చూపిస్తాను. గాజువాక ఆ రూట్స్ అన్నీ చూపిస్తాను. ఇందిరాగాంధీ జువలాజికల్ పార్క్ కూడా బాగా ఫేమస్ పార్క్. ఐ ఆల్రెడీ కవర్డ్ కైలాసగిరి పార్క్ నా, దట్స్ వై ఐ కాంట్ బి ఏబుల్ టు వాక్. అక్కడ బిల్డింగ్స్ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం కాస్ట్లీ ఏరియా వాళ్ళందరూ ఇక్కడే ఉంటారేమో. ఆ పైన చూడండి అసలు అక్కడ ప్లేసు మామూలుగా లేదు. భీమిలి ఎక్కడి నుంచి 20 కిలోమీటర్స్. చూసుకుంటే అయితే వచ్చాం, దగ్గరకు వచ్చాం. టైం అయితే 4 అయిపోయింది. గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్. ఇది గుడి. శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి. ప్యాలెస్కేంద్ర బాబు అంత ఉంది. ఓహో, మన జగనన్న కట్టింది ఇదేనమాట. నైస్ నైస్. ఇదే రుషికొండ బీచ్ అనమాట. ₹20 స్కానర్, QR కోడ్ ఏమన్నా. ఆ మహల్కి ఎలా వెళ్ళాలండి? ఆ మహల్కి ఎలా వెళ్ళాలి? అలాగే ఉంటుందా రూట్? బైక్ ఇక్కడ పెట్టేద్దాం. మహల్కి వెళ్ళే రూట్ ఏం లేదంట, జస్ట్ చూపించడానికి అనమాట. ఓకే. సో భీమిలి దగ్గర ఎలాగో స్క్వేర్ కట్టింది కాబట్టి నెక్స్ట్ టైం భీమిలికి వద్దాం అనమాట. ఇలాగా రుషికొండ బీచ్ అక్కడికి ఉందా లేదా వెళ్ళడానికి చూద్దాం. అలాగానే యాక్చువల్లీ మహల్కి వెళ్ళడానికి సీజ్ చేస్తారట రూట్, వెళ్ళడానికి లేదు. జస్ట్ ఆఫ్టర్ వ్యూ చూపిస్తాను మీకు. ఇదేమో జస్ట్ ఈ పార్ట్ ఎలా చూపించేస్తాను. భీమిలి ఏమి ఉండదంట. ఓకే, ఆ చివరి పాయింట్కి వెళ్ళి వచ్చేద్దాం. ఇక్కడ బోట్ రైడింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ చివరి ఇదంతా ఇదిగో మొత్తం ఇదిగో రుషికొండ వ్యూ పాయింట్. ఇదంతా జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు. బాగుంది. చూడండి చీమల్లో ఉన్నారు ఇక్కడ అందరు జనాలు. అక్కడికి వెళ్దాం పదా. మహల్ వెనకాల పరకాలేశ్వరం బాగా వచ్చింది కదా టాక్, అదే ప్లేస్. అదేగా చాలా నచ్చింది నాకు. చాలాసేపు కూర్చున్నాను ఇక్కడ, ఫోటోలు కూడా తీసుకున్నాను. సెల్ఫీలే అనుకోండి మోస్ట్లీ. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. అలాగే ఆర్కే బీచ్ రోడ్ నుంచి వెళ్దాం. మీకు అక్కడ సబ్మెరైన్ చూపించలేదు కదా, సబ్మెరైన్ చూపిస్తాను. బోట్స్ చాలా స్పీడ్ వెళ్తున్నాయి, బాగుంటుంది రైడింగ్. ఎవరైనా తోడుంటే, సింగిల్గా కూడా బాగుంటుంది అనుకోండి. అంత ఇంట్రెస్ట్ లేదు సింగిల్గా వెళ్ళడం. ఓకే, సో లెట్స్ గో. ఆ పైన కొండపైన బిల్డింగ్ చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అదేంటో కానీ సూపర్ ఉంది అసలు. బీచ్ రోడ్డుకి ఇలాగ రూట్ ఉంది, అలా వెళ్ళిపోతాం. ఆర్కే బీచ్ రోడ్డు చూపిస్తాను పదండి.
ఆ సబ్మెరైన్, ఆ మ్యూజియం, ఐ లవ్ వైజాగ్ చూపించలేదు మీకు, అవన్నీ చూపిస్తాను. ఇదనమాట ఐ లవ్ వైజాగ్ వ్యూ పాయింట్. ఇక్కడ కూర్చున్నా కాసేపు. ఓ మ్యాన్, వాట్ ఈస్ దిస్ బ్యూటీ మ్యాన్. ఏంటి మ్యాన్ ఇది? ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది నాది, సూపర్ ఉంటుంది వ్యూ మాత్రం, చాలా బాగుంది కదా. ఇది వన్ ఆఫ్ ద మెయిన్ వ్యూస్ ఆఫ్ వైజాగ్ వ్యూ పాయింట్స్. గట్టిగా మాట్లాడుకుంటే ఇలా వీడియోలు తీయాల్సిన వాడిని కాదు నేను. అంత ఇంట్రోవర్ట్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు కూడా చూపిస్తున్నాను. గాడ్స్ ప్లాన్ చెప్పలేం ఎలా ఉంటుందో, ఎప్పుడు మనిషి ఎలా మారుతారో చెప్పలేం. నువ్వు గెస్ చేయలేవు ఒక మనిషి అంత అలా మారగలడు. నువ్వు డిసైడ్ చేయలేవు. ఒకరి పాస్ట్ చూసి వాళ్ళ ఫ్యూచర్ని జడ్జ్ చేయలేవు అండ్ డిసైడ్ చేయలేవు. అండ్ వాళ్ళ ప్రజెంట్ని చూసి కూడా నువ్వు ఫ్యూచర్ని డిసైడ్ చేయలేవు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉంటారో చెప్పలేము, వాళ్ళు ఎలా మారుతారో చెప్పలేం. సో డోంట్ జడ్జ్ పీపుల్ ఈజీలీ. చూడండి, నేనే అనుకోలేదు అలా ఎక్స్ప్లోర్ చేస్తాను వైజాగ్ అంతా. ఇంట్లో అలా ఏడిస్తూ కూర్చుంటాను అనుకున్నాను, ఇలా ఇంట్రోవర్ట్గానే ఉండి ఎవరితోనూ మాట్లాడకుండా. చూడండి ఇప్పుడు మోటో వ్లాగర్, అమలాపురం ఫస్ట్ మోటో వ్లాగర్, రిషికొండ వ్యూ పాయింట్. టైం వచ్చేసి 5 అవుతుంది. రిషికొండ వ్యూ పాయింట్ కూడా చూపించేసాను మీకు ఫైనల్లీ. నెక్స్ట్ ఆర్కే బీచ్ నుంచి రోడ్లో నుంచి వెళ్ళి అలా వెళ్ళిపోదాం ఇంటికి. సో డే 3 అలా ఎండ్ చేద్దాం. పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ బాగా చేస్తారు కదా. వ్యూ పాయింట్ ఇదిగోండి. అలా బైక్ మీద వెళ్ళడానికి ఉంటే బాగున్నా, అలా బైక్ మీద షిప్ చూపిద్దాను మీకు. ఇంకా ఇటు సైడ్ ఇంకా పెయింటింగ్ తీయలేదు షిప్ది, చాలా పెద్ద షిప్ అది, చూపించాను కదా మీకు ఆల్రెడీ. ఇది కళ్యాణ మండపం అనమాట, గజరాజు ప్యాలెస్ అంటారు. కన్వెన్షన్ సెంటర్ అండ్ హోటల్ చాలా బాగుంటుంది. ఇది కూడా చాలా పెద్దది, వ్యూ లుక్ చాలా బాగుంటుంది. అండ్ వైజాగ్లో బీచ్ దగ్గర ఫేమస్ ఏదైనా ఉందంటే అది మురిమిక్చరే. మురిమిక్చర్ చాలా బాగుంటుంది, టేస్ట్ చేయాలి. వైజాగ్ వచ్చినప్పుడల్లా ఒకసారైనా తింటాను అనమాట మురిమిక్చర్, ఇంకెక్కడ బాగోదు అదేంటో మరి. ఇది వుడా పార్క్ అనమాట. వుడా పార్క్ వచ్చాం, స్మార్ట్ సిటీ పార్క్. లోపల కూడా చాలా బాగుంటుంది. ఇదంతా వుడా పార్క్ చాలా పెద్దది అనమాట, పిల్లలకి బాగుంటుంది. నాకు చూపించడానికి ఏముండదు. సబ్మెరైన్ చూపిస్తాను మీకు. సబ్మెరైన్ బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. రామ్ మందిర్ 2 days అవుతుంది అంతేనా? బాగుంది. అయోధ్య రామ్ మందిర్ అంటే బాగా కట్టారే. ఓకే, ఇదిగో ఫైనల్లీ ఆర్కే బీచ్కి వచ్చాం అనమాట. ఇదే సబ్మెరైన్ అనమాట, బాగుంటుంది. సబ్మెరైన్ ఇదంతా వ్యూ. ఐ లవ్ వైజాగ్ అని అక్కడ ఉంటుంది. అండ్ ఇక్కడేమో హెలికాప్టర్ మ్యూజియం, అవన్నీ పిల్లలకి చూపించడానికి బాగుంటుంది అనమాట. దీనికి వీటికి కూడా వెళ్దాం, నెక్స్ట్ టైం వెళ్దాం. సో ఇదనమాట సబ్మెరైన్. ఇదనమాట సబ్మెరైన్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ మురిమిక్చర్ తినాలి, మురిమిక్చర్ తినడానికి వెళ్దాం. అన్న మురిమిక్చర్ ఒక ప్లేట్. ఇవన్నీ చూపించాలబ్బా మీకు, మనం బాగా మోస్ట్ అట్రాక్టివ్గా ఉండేవి చూపిస్తున్నాం అనమాట మీకు. ఇదేనమాట మురిమిక్చర్, సేమ్ పెడుతున్న పప్పులాగా ఉంటుంది కానీ సూపర్ ఉంటుంది అనమాట తినడానికి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి వచ్చాక ఆర్కే బీచ్కి వస్తే. సబ్మెరైన్ లోపలికి వెళ్దాం అనుకున్నాను కానీ లైన్ చూసారు ఎంత ఉందో. అంత అయ్యేటప్పటికి 1 hour అయిపోద్ది, 1 hour పైన అయిపోద్ది. అంతసేపు మనం వెయిటింగ్ చేయాలని, ఖాళీగా ఉన్నప్పుడు వద్దాం. సో సబ్మెరైన్ బయట నుంచి చూపించాను కదా, ఇంకా లోపలితో నెక్స్ట్ టైం చూపిస్తాను. సో యా, లెట్స్ గో. ఆర్కే బీచ్ చాలా పెద్దదన్నమాట.
పెద్దది కాబట్టి పార్ట్స్ కింద చూపిస్తున్నాను. నేను చేసే ప్రతి డే బ్లాగ్లో ఆర్కే బీచ్ని యాడ్ చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు. ఇందాక చూపించిన ఇంకా 1 కిలోమీటర్ ఉంటుంది, దగ్గరగా 2 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట ఆర్కే బీచ్ మొత్తం లెంత్. అలా స్ట్రైట్గా వెళ్తే ఇంకా ఉంటుంది. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈరోజు మనం కైలాసగిరి చూసాం, అండ్ రిషికొండ చూసాం, వ్యూ పాయింట్స్ చూసాం, అండ్ ఆర్కే బీచ్ సబ్మెరైన్ చూసాం. సో ఇంకో 1 డే ఉంది మనం ఇంకా వైజాగ్లో. ఆ 1 డే కూడా కంప్లీట్ చేసుకొని వైజాగ్ నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ రోడ్ నుంచి వెళ్దాం. ఆంధ్ర యూనివర్సిటీని అది ఎంత పెద్దదంటే దాని ప్లేస్ని నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్ అని కంపేర్ చేస్తారనమాట. అంత పెద్దది మొత్తం. మీకు ఏ గ్రౌండే చూపించాను ఎంత పెద్దగా ఉందో. క్యాంపస్ మొత్తం చాలా పెద్దగా ఉంటుంది. మొత్తం బీటెక్, ఎంటెక్, నర్సింగ్ అన్నీ ఉంటాయి అన్నమాట ఆంధ్ర యూనివర్సిటీలో. ఇదేనమాట ఆంధ్ర యూనివర్సిటీ. ఇలాగ వెళ్ళాలి ఆంధ్ర యూనివర్సిటీకి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తామో తెలియదు అనమాట, అంత పెద్దగా ఉంటుంది రోడ్డు ఇది. అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా చాలామంది ఇక్కడ స్టే చేస్తారు. ఏదో ఒక ఊరిలో ఉంటుంది అనమాట ఆంధ్ర యూనివర్సిటీ మొత్తం. అంత పెద్దది క్యాంపస్లో అనమాట. నార్త్ క్యాంపస్, ఈస్ట్ క్యాంపస్, వెస్ట్ క్యాంపస్, సౌత్ క్యాంపస్ అని అంటారనమాట. ఎందుకండి ఈ రోడ్ అంతా ఆంధ్ర యూనివర్సిటీ రోడ్డే. ఒక ఎంట్రీ నుంచి ఇంకో ఎంట్రీకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదేంటంటే చూపిస్తాను. అదొక క్యాంపస్, అండ్ ఇప్పుడు ఇంకో క్యాంపస్కి వెళ్తున్నాం. ఇంకా క్యాంపసెస్ ఉంటాయి ఇలా. క్యాంపస్ అన్నీ ఓకే, పర్లేదు. ఇంకా ఉంటాయి అనమాట ఆంధ్ర యూనివర్సిటీ రోడ్స్. మా వదినకి తెలుసు, తను చదువుకుంది అక్కడే, పీజీ చేస్తుంది. తనని అడిగి చూపిస్తాను మీకు ఇంకా క్లియర్గా. ఏఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది ఇంజనీరింగ్ కాలేజ్. ఇదంతా ఏఈ గ్రౌండ్ అనమాట. ఇదే మనకు కనబడింది. ఇదంతా ప్లే గ్రౌండ్. ఆంధ్ర యూనివర్సిటీ లోపల ఉన్నాం ఇంకా మనం. ఒకటి ఇంజనీరింగ్ క్యాంపస్, ఒకటేమో నర్సింగ్ క్యాంపస్, అలాగా చాలా ఉంటాయి అన్నమాట. పీజీ క్యాంపస్లు, ఎంటెక్ క్యాంపస్లు, ఇంకో ఎగ్జిట్ ఇది ఆంధ్ర యూనివర్సిటీకి. ఇంకా చాలా ఉంటుంది, కొంచెమే కాదు, ఎంత తిరిగినా తరగనంత ఉంటుంది ఆంధ్ర యూనివర్సిటీ. ఇక్కడ ఆపానండి. ఓకే ఓకే ఓకే. ఓకే, మనం ఇప్పుడు లెఫ్ట్ తీసుకోవాలి. ఇది ఆంధ్ర యూనివర్సిటీ పర్ఫెక్ట్ ఎంట్రన్స్. ఓకే, సో యా గాయ్స్, దిస్ ఈజ్ మై డే 3 ఆఫ్ వైజాగ్. సో వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో 1 డే ఉంది, ఆ డే కూడా కంప్లీట్ చేసేసి మనం ఇంకా వైజాగ్ నుంచి రిటర్న్ అయిపోతాం అనమాట. సో యా, ఇంకా ఈ వీడియో కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో, సీ యూ ఇన్ ద నెక్స్ట్ డే ఆఫ్ వైజాగ్. స్టే ట్యూన్డ్ అండ్ కృష్ణ జుజల్ సైనింగ్ ఆఫ్. బాయ్.